ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మార్నింగ్ లవర్స్ ద్వారా ప్రతి ఉదయం ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో యేసు ప్రభు వారి యొక్క ప్రేమ మీ హృదయాల్లో కుమ్మరించబడుతూ ఆత్మీయ అనుబంధంతో దేవుని మీద ప్రేమ మీ హృదయాల్లో అధికమవుతుందని అంతకంతకు మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రార్థన చేసి ప్రతి మాట మీకు ఉపయోగపడాలనేది, ఏ మాట కూడా తీసివేయబడకుండా ఒక విలువ కలిగిన క్వాలిటీగా మీ ఆధ్యాత్మికమైన అభివృద్ధికి, ఆత్మీయ క్షేమానికి, ఆదరణకి, సహాయానికి తోడ్పడుతూ ఉపయోగపడుతుందని నేను ఎంతగానో సంతోషిస్తూ ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తూ ప్రతి మాట మీ ముందుకి దేవుని కృపతో, ఆయన ప్రేమతో తీసుకొని రావటం జరుగుతుంది. మీరు నమ్మండి, మనకు దేవుని ఆత్మ అనేది మన మధ్య ఉండి మనల్ని బలపరుచు సహాయం చేస్తూ మనతో మాట్లాడుతూ ఉండకపోతే మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఒక విలువ అనేది ఉండదు. దేవుని సంగతులు ఎలా ఉంటాయో మనకు అర్థం కాదు. ఆత్మ అనేక విషయాలుగా, అనేక విధాలుగా మనలను బలపరుస్తూ ఆ ఆత్మ మనకు సహాయం చేస్తూ ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం బలహీనంగా ఉన్నప్పుడు మన బలహీనతను చూసి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఎవరు? ఆత్మ. అది దేవుని ఆత్మ మన బలహీనత చూసి సహాయం చేస్తున్నాడు. అంటే కొన్నిసార్లు మనం బలహీనంగా ఉండి ప్రార్థన చేయలేం. కొన్నిసార్లు ఎలా ప్రార్థించాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. కొన్నిసార్లు అసలు ప్రార్థన చేయాలో లేదో, ఈ ప్రార్థన చేయొచ్చో లేదో అని మనము గలిబిలి గందరగోళాల మధ్య ఉండిపోతాం. ఇలాంటి పరిస్థితుల్లో మనలను బలపరచడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తోచనప్పుడు, తెలియనప్పుడు ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. మూలుగొలుచు, ఉచ్చరింప శక్యము కానీ మూలుగొలుచు ఆయన మన పక్షాన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఆత్మ మీకోసం మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడు అనేది మీరు ఎరిగారో, గ్రహించారో, వివేచించారో లేదో కానీ నా ఆత్మీయ జీవితంలో ఆత్మ నా కోసం ప్రార్థన చేయటం నేను నా చెవులతో విన్నాను. అదేందండి అంటారా? ఆత్మను చూశాను అని అంటలా, నేను ఆత్మ నా కోసం ప్రార్థన చేయటం నా చెవులతో విన్నాను. నేను గత 3 సంవత్సరాల క్రితంగా గుండె ప్రాబ్లంతో, హార్ట్ ప్రాబ్లంతో చాలా బాధపడిపోయి మరణపు అంచుల్లో ఉన్న పరిస్థితుల్లో ఇక ఆపరేషనే దిక్కు, వేరే ఆధారం లేదు అన్న పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు 3 రోజులు పెట్టి, ఒకరోజు ఆల్-నైట్ ప్రేయర్ పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, కొంతమంది దైవ సేవకులు ప్రార్థన చేశారు. నేను ఏడ్చి కన్నీళ్ళు కాస్తూ
స్వస్థపరచు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ఉదయకాల సమయంలో ప్రార్థన చేశాం. భారంతో, కన్నీళ్లతో, మూలుగులతో రాత్రి పండుకోబోయే సమయాల్లో 12 గంటల వరకు ప్రార్థన చేశాం. చాలా ప్రార్థనలో అలసిపోయి ఇక నిద్రపోవాలేమో, నిద్రపోకపోతే గుండెకు సరైన రెస్ట్ దొరకదేమోనని పండుకోవాల్సి వచ్చి పండుకునేవాడిని. అలా ఒక రోజున తెల్లవారుజామున నా కోసం మా కుమార్తె ప్రార్థన చేస్తున్నట్టుగా ఆమె స్వరాన్ని నేను విన్నాను. ఈ టైంలో సోఫియా నా కోసం ప్రార్థన చేయటం ఏంది, గుండెను బలపరచు ప్రభువా, గుండెను స్వస్థపరచు ప్రభువా అని ఎలాగో ఇంకో 2 విషయాలు పెట్టి ప్రార్థన చేస్తాం. ఈ టైంలో నా కోసం ప్రార్థన చేయటం ఏంది సోఫియా అని నేను ఉలిక్కిపడి లేచా. అది కూడా మూలుగుచూ ప్రార్థన చేస్తాను. మా చెవులతో విన్న ఉలిక్కిపడి చూసా. నేను వచ్చి చూస్తే తెల్లారుజాము 4 గంటల ఆ సమయంలో మా పాప మరీగా దుప్పటి మూసుకేసి నిద్రపోతూ ఉంది. బయటికి వెళ్ళి అటు ఇటు చూసా. ఇల్లంతా పారు చూసా. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? స్వరం మా పాప స్వరం లాగా ఉంది. కొంచెం ఆలోచన చేశా. ఈ వాక్యం గుర్తొచ్చింది. మన బలహీనతను చూసి ఆత్మ తానే మన పక్షాన ఉచ్చరింప శక్యము కానీ మూలుగులుచో ఆయన విజ్ఞాపన చేస్తాడని. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నమ్మండి. ఈరోజు నేను బ్రతికున్నానంటే, ఈరోజు ఈ మాటలు నా ద్వారా మీరు వింటున్నారంటే కేవలం దేవుని ప్రేమ. ఆత్మదేవుడు ఆ బలహీనత సమయాల్లో నా కోసం తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసినటువంటి సమయాలు, ఆ కృప. ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే ఆయన ప్రేమ. ఆత్మదేవుని విజ్ఞాపన మూలుగుచూ ప్రార్థన చేసిన ఆ స్వరాన్ని నేను విన్నా. అందుకే ఈరోజు ధైర్యంగా మీతో పంచుకోవటానికి ప్రభువు నాకు సహాయం చేస్తున్నాడు, ఈ సాక్ష్యాన్ని. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, మీరు నమ్మండి. మీ బలహీనతలో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయట్లేదని అనుకోగాకండి. మీకోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరని అనుకోగాకండి. మీరు బలహీనంగా ఉన్న సమయాలలో ఆత్మదేవుడు మీకోసం ప్రార్థన చేస్తాడు. అందుకే ఆత్మను కలిగి ఉండండి. ఈ 8వ అధ్యాయం రోమపత్రికలో ఆత్మ గురించి అనేక విషయాలు చెప్పాడు పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి ఆత్మను కలిగి ఉండండి, ఆత్మతో నింపబడండి, ఆత్మతో ప్రార్థించండి, ఆత్మదేవుని ప్రార్థనతో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ కృప మిమ్మల్ని ఆవరించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపని